డాక్యుమెంట్ రైటర్లు మేము చెప్పింది నమ్మేశారు. వాళ్ళు దీక్ష విరమించేశారు, ఈ సమ్మె విరమించేశారు అని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు కంటి తడితో ఏడుస్తా ఒక వీడియో విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు మేము వ్యతిరేకించాం, ఇష్టం లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు సమ్మె విరమిస్తున్నట్టు ఇచ్చిన ప్రకటన మీద సంతకం చేశాను అంటూ చెప్పుకొచ్చారు. పెన్ డౌన్ కొనసాగుతుంది, అధికారులు ఒత్తిడితోనే సంతకం చేశామంటూ సంఘ ట్రెజరర్ సత్యనారాయణ కూడా చెప్పుకొచ్చారు. సమావేశంలో దస్తావేజీ లేఖల సందేహాలు నివృత్తి చేశామంటూ అంబేద్కర్ చెప్తే సంతకం చేయాలని ఎవరిపైనా ఒత్తిడి చేయలేదంటూ చెప్పుకొస్తున్నారు. 80 మంది వరకు హాజరయ్యారు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటి? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? డాక్యుమెంట్ రైటర్లకి అంటే మీకు ప్రత్యామ్నాయం చూసుకోండి అంటే అప్పుడు కుట్లు అల్లికలు చేస్తారా, లేకపోతే సైకిల్ పంచిరేసేటటువంటి ఉద్యోగాలు నేర్పుతారా? వాళ్ళకి కొత్తగా నేర్పుతారా? వాళ్ళకి అలవాటైన దాంట్లో వాళ్ళకున్న నోటి దగ్గర ముద్దలాగేసి మీకు ప్రత్యామ్నాయం చూపించుతామనేటటువంటిది ఏంటో అర్థం కాలేదు. కొత్త వాళ్ళు ఎవరికో ఇవన్నీ తీసుకెళ్లి గొంప కొత్తగా అప్పచెప్పడం ఏంటో అర్థం కాలేదు.